హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే నేను ఇంకా మా ఆయనకి కాయగూరలు వెజిటేబుల్స్ అయిపోయింటే మంచిగా ఒక చీట్ రాసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఆయన మంచిగా అయితే కాయగూరలు అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంతకుముందు మజ్జిమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 కేజీస్ వేస్తుంటే ఒక 1 కేజీ లాగా వస్తాయన్నమాట. సో నాకు అవన్నీ సరిపోలేదు, ఇంకా కొన్ని వేసుకుందాం అనేసి మళ్ళీ ఒక 2 కేజీలు తెమ్మన్నాను. సో ఫస్ట్ కూడా మా ఆయన తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఏమన్నాడో తెలుసా? నేను 2 కేజీలు మిరపకాయలు తీసుకురండి అంటే, ఫస్ట్ చేసావు కదా 2 కేజీలు మిరపకాయలు, అవి అయిపోయినలే అప్పుడు తెస్తాను అన్నాడు ఫ్రెండ్స్. నాకు మంచిగా కోపం వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆడవాళ్ళు ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఈ టైంలోనే మనం ఇలాంటివి వడియాలు పెట్టుకోవడం కానీ మజ్జిమిరపకాయలు వేసుకోవడం కానీ ఇలా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అనేసి నేను ఇంతకుముందు 2 కేజీలు తెచ్చిచ్చినాడులే, వేసాను, బాగా తింటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎవ్రీడే ఖచ్చితంగా అన్నం పప్పులేకి, మజ్జిగన్నంలోకి, పెరుగన్నంలోకి మజ్జిమిరపకాయలు ఉరిమిరపకాయలు వేయించేసుకొని బాగా తింటున్నాం అనమాట. సో ఇంకొక 2 కేజీలు తెచ్చుకుంటే సరిపోతాయి కదా అనేసి ఒక 2 కేజీలు తీసుకురండి అంటే, ఫస్ట్ అవి 2 కేజీలు చేసి ఉన్నాయి కదా, అవి అయిపోయి తెస్తానన్నాడు ఫ్రెండ్స్. సరే అనేసి ఇంక నేను అక్కడికే స్టాప్ చేశాను ఫ్రెండ్స్. ఏం అడగలేదనమాట మా ఆయన్ని. కానీ మా ఆయన బయటకు వెళ్ళిపోయి తన పని చూసుకొని అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ చేసినాడు ఫ్రెండ్స్ బయట నుంచి. ఏవో తీసుకురమ్మన్నావు కదా, ఏంటివి అని అడిగాడు ఫ్రెండ్స్. అప్పుడు నాకు అనిపించింది మిరపకాయలే అనేసి అప్పుడు చెప్పాను, 2 కేజీలు మిరపకాయలు తీసుకురండి, ఉల్లిగడ్డలు లేవు ఉల్లిగడ్డ తీసుకురండి అంటే సరే అనేసి ఇంక వాటితో పాటు పెరుగు ప్యాకెట్, మునక్కాయలు, తన ఆలుగడ్డలు ఇవన్నీ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ అయితే. సో మనం ఏదైనా చేస్తామంటే ఎంకరేజ్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇంట్లో వీళ్ళు ఏం లేదు, ఎన్నిసార్లు చేస్తారు, ఎంత చేస్తారు అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ మనం ముందు చూపుగా ఆలోచించి అయితే ఎక్కువ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆడవాళ్ళు అయితే ఇంట్లోన. సో మళ్ళీ మంచిగా తింటారు ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోనైతే మజ్జిమిరపకాయలు. కానీ తీసుకురావడానికి ఎందుకు అనేసి సో నేను ఇంక వేయకూడదని డిసైడ్ అయిపోయిన ఫ్రెండ్స్. బాగా మజ్జిమిరపకాయలే వేయకూడదు, ఇంకా చాలే అవి అయిపోయినాయి అనుకున్నాను. కానీ ఆయనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మజ్జిమిరపకాయలు అంటే. ఇదేంద్రో బాగలేదు, ఇంకా అడిగింది నేను ఎందుకన్నాను, ఇంకా అడగదు మళ్ళీ అనేసి బయటికి వెళ్ళి తన పని అంతా అయిపోయిన తర్వాత మంచిగా కాల్ చేశాడనమాట. ఏమో చెప్పినావు కదా ఏంటి అనేసి. సో నాకు ఫుల్ నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. నవ్వు వచ్చేసి ఇంకేమనకుండా అదే 2 కేజీలు మిరపకాయలు తీసుకురండి అన్నాను అనమాట. సో మళ్ళీ తెచ్చిచ్చాడు. ఇది 2వ ట్రిప్ ఫ్రెండ్స్. ఇంకా మంచిగా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇంతకుముందు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి. ఆల్రెడీ చేసుకొని తింటూనే ఉన్నాం ఫ్రెండ్స్. మంచిగా అన్నం పప్పులకి బాగా తింటాడు మా ఆయన. మళ్ళీ మిరపకాయలు అడిగితేనేమో అవన్నీ అయిపోయి అన్నాడు ఫ్రెండ్స్. చూడండి అవన్నీ ఉన్నాయన్నమాట ఇంతకుముందు వేసినవి. ఇప్పుడు ఈ డబ్బాలోనైతే నేను మంచిగా మజ్జిమిరపకాయలు అయితే వేసేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇలానే ఫ్రెండ్స్, ఇలానే ఉంటుందన్నమాట ప్రతి వాళ్ళ ఇంట్లో కదా. ఖచ్చితంగా మనం ఎవరిని అడిగితే తీసుకురారనమాట. ఫస్ట్ లేదు అవి అయిపోయి అవి ఉన్నవి అయిపోయి అంటారు. సో అలాగే అనేసి వదిలేస్తే మళ్ళీ తర్వాత ఏమన్నా అయితే ఎందుకురా బాబోయ్ అనేసి మళ్ళీ ఫోన్ చేసి ఏం తీసుకురమ్మంటారా అనేసి అయితే అడుగుతారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా మధ్యాహ్నం అంతా పని చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మిరపకాయలు గీసేసి మజ్జిమిరపకాయలు అయితే వేసి ఆ డబ్బాలు బాగా చెక్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. చూడండి అప్పుడు ఒక 6:47 అయిందనమాట. అక్కడ మా పాపకి అయితే టైం పెట్టారు ఫ్రెండ్స్, కోచ్ వాళ్ళు అయితే ఎంత టైంలో వస్తుంది అనేసి. ఇక్కడ మా బాబు ముందు వెళ్తున్నాడు చూడండి, మా బాబుకి కూడా టైమర్ పెట్టారనమాట. సో ఎంత టైంలో 1 ల్యాప్ చేస్తున్నారు అనేసి. సో ఎక్కువ అవుతుంటే దానికన్నా తక్కువలో చేయాలి అనేసి అయితే ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారనమాట పిల్లలు. సో ఇద్దరు, మా బాబు మా పాప అయితే మంచిగా స్కేటింగ్ అయితే ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. స్కూల్ ఎలా మిస్ చేయనో స్కేటింగ్ కూడా అలా మిస్ చేయను అనమాట. నేను ఎవ్రీడే వెళ్తాను అనమాట. సో పిల్లలు అయితే బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా మరుసటి రోజు అనమాట, అక్కడ ఆఫ్టర్నూన్ నుంచి చూపించాను దాంట్లోన. ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ ఇంకా 6కి అంతా నిద్ర లేచేసి ఇక్కడ చూడండి ఇంకా గేట్ తాళం అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక చేతితో షూట్ చేసుకుంటూ చేతిలో కెమెరా పట్టుకొని ఒక చేతితోనైతే బీగం తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఎవ్వరు హెల్ప్ అయితే ఉండదు ఫ్రెండ్స్. నా వీడియోస్ నేనే షూట్ చేసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసేసుకోవాలి. సో కెమెరా కానీ ఫిట్ చేసుకోవడం కానీ అలా అన్నీ అనమాట. సో ఒక చేతిలో కెమెరా పట్టేసుకొని ఒక చేతితోనే బీగం తీస్తున్నాను, అది రావట్లేదు అనమాట. సో అలాగే ట్రై చేశాను, వచ్చేసింది. ఇంకా బీగం అయితే తీసేసి ఇంక ఇక్కడ ముందు ఇది ఇంత ఎంట్రన్స్ ప్లేస్లోనైతే మంచిగా కసు ఊడ్ చేసుకొని మాప్ అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఇంకా ఎవ్వరు లేవలేదనమాట. మనమే ఫస్ట్ లేసేది, మనమే ఫస్ట్ ముగ్గు పెట్టుకుంటాం అనమాట ముంగిట్లో. సో ఇలా అప్పుడు ముగ్గు వీడియోలు కూడా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇది కూడా ప్రతిరోజు ముగ్గు అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంటి ముందు. కానీ షూట్ చేయడానికి నాకు అంత ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే దగ్గర నుంచి చూపించాలి, ముగ్గు దూరం నుంచే చూపిస్తాను. కానీ ఇంకెందుకు లేనేసి ఒక్కొక్క వీడియోలోన దూరం నుంచే పెట్టేసి చూపిస్తాను. దగ్గర నుంచి చూపించాలి ముగ్గుని అంటే ఖచ్చితంగా ఒకరైతే షూట్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో. ఆ ఒక్కరు ఎవ్వరు ఉండరు అనమాట. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు నిద్రపోతుంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయను. సో నాకైన కాటికి మీకైతే ఇట్లా వీడియో రూపంలోనైతే ముగ్గు కూడా చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఏంటి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని. ఇక్కడ చూడండి కసువు అయితే ఊడ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా నిద్ర మబ్బు ఉందనమాట, అందుకే స్లోగా ఊడుస్తున్నాను అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇది అయిపోతే ఇంకా అక్కడ వాటర్ వేసేసాను, కొద్దిగా లైజాల్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఆ వాటర్లోనే వేసేసి అక్కడ చల్లి తర్వాత ఇంకా మాప్ పెట్టుకునే కర్రతోనైతే మంచిగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి 2 కర్రలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాతోనైతే మాప్ పెట్టుకునేటివి. ఇది కొంచెం పాతదనమాట, ఇది బయటికి వాడతాను అది ఇంత ప్లేస్కి, లోపలైతే వేరేది ఫ్రెండ్స్. సో అలా అనమాట. ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగే ఇంకా అక్కడ కెమెరా స్టాండ్కి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి ముగ్గు నేనే వేస్తున్నాను కాబట్టి అది అక్కడి నుంచే కొంచెం చిన్నగా అయితే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, దూరంలాగా అనమాట. సో ఎప్పుడైపోతుందో ఎప్పుడు కట్ చేసుకోవాలో అన్నీ నాదే ఉంటుంది ఫ్రెండ్స్, ఎంతవరకు చాలు వీడియో అనేసి అయితే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మెలికల ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కూడా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్, నా డే రొటీన్ అనమాట. ఇక్కడ అంతా ముగ్గు అయితే వేసేస్తున్నాను, అంతా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నైట్ అంతా కడిగేసి పెట్టుకున్న సామాన్లు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కిచెన్ కూడా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో కదా, చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. రాత్రి పడుకునే ముందే నేను ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. టబ్బు నిండా సామాన్లు ఉన్నాయి కడిగేసి పెట్టినవి. కిచెన్ కట్ట అంతా క్లీన్గా ఉంది, స్టవ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి మజ్జి మిరపకాయలు చూపిస్తున్నాను. ఇంకా ఈరోజు పొద్దున ఒక 9:30 కల్లా మేడ ఎక్కేసి మిద్ది పైన అయితే ఆరేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రెండో వాయి అనమాట వేస్తున్నది. ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే పండుకొని ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా లేరు. 6:30 ఏమో అయింది ఫ్రెండ్స్, టైం అయితే 1/2 అవర్ అయిందనమాట. నాకు అంతా కసూట్ చేసుకొని ఇల్లంతా బయట ముగ్గు పెట్టుకొని అదంతా చేసుకోవడానికైతే టైము. చూడండి పిల్లలైతే చక్కగా పండుకున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి బాగా నిద్రపోతున్నారు అనమాట. మనకు మాత్రానికి నిద్ర ఉండదు. మనం ఎందుకంటే మనకి ఇంటి ఇల్లాలిగా మనకి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి మనం చేస్తే పనులు సక్రమంగా అన్ని సర్ది అన్నీ చేస్తుంటాం కాబట్టి వాళ్ళని కరెక్ట్ టైంకి అయితే ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తాం ఫ్రెండ్స్. హస్బెండ్ని సకాలంలో డ్యూటీకి పంపించడం కానీ, పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ. కాబట్టి మనం కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసేస్తాం అనుకోండి, మన పనులన్నీ హ్యాపీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూడండి మా పెట్టుకుంటున్నాను, ఇంకా పిల్లలు పండుకొనే ఉన్నారనమాట. 6:30 పైన అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయినాడు కాబట్టి ఇంకెవ్వరు లేరు. వాళ్ళు లేసేసరికి నేను మాప్ కూడా పెట్టేసుకుందామని అయితే ఈరోజు డిసైడ్ అయినాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత 9 గంటలకు అలా మాప్ పెట్టుకుంటాను. లేదు ఇంకేం పని లేదు, తొందర లేచేసాను, అంతా అయిపోయింది, నేను 7:30కి వంట స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. 1 అవర్లో అయిపోతుంది అనమాట టిఫిన్ ప్రోగ్రాము. సో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఇంక బెడ్రూమ్ అయితే మంచిగా నీట్గా మాప్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు కానీ డే బై డే కానీ నా ఓపికను బట్టి ఖచ్చితంగా డే బై డే అయితే పెట్టుకుంటాను. ఇంకా ఓపిక ఉండిందనుకోండి ఏమి పెట్టేసుకుందాం, నీట్గా కనిపిస్తుంది కదా, చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు మాప్ పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా నీట్గా ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన ఇల్లు మనకి. సో అలా ఓపికగా అయితే మనం ఇంటిని మాప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఇంకా బెడ్రూమ్ మాప్ పెట్టేస్తాను, ఇక్కడ కిచెన్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా హాలు ముందు ఎంట్రన్స్ ప్లేస్ పెట్టేస్తే ఇంకా అక్కడితో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎర్లీ మార్నింగే చూడండి ఇంకా చాలా చీకటిగానే ఉంది బయట. ఇప్పుడు ఒక 6:40 6:50 కానీ అయిందేమో ఫ్రెండ్స్ అంతే. చూడండి కిచెన్లో లైట్ వేసినా కూడా ఎంత మబ్బుగా కనిపిస్తుందో. ఇంక ఇక్కడ హాల్ అయితే ఇంక పెట్టేసుకుంటే ఇక్కడితో అయితే పని అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ మీ చందుని ప్రతిరోజు నా డైలీ రొటీన్ కుకింగ్, ట్రావెలింగ్, ఏవైనా అకేషన్స్ ఉన్నా కూడా నేను ప్రతి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్, ప్రతి మూమెంటు. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నచ్చితే కనుక ఒక షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని అయితే. ఓకేనా, మీకు కూడా మోటివేషన్గా ఉండే విధంగా అయితే తీస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా అయితే తీస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన డైలీ పనులు ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. చూడండి టైం 7:50 7:15 అయింది ఫ్రెండ్స్. ముందు చూడండి ముగ్గు అంతా వేసేసాను అనమాట. ఇక్కడ బండలు కూడా అంతా మాప్ పెట్టేసుకున్నాను. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఓవరాల్గా. చూడండి 7:15 మా పిల్లలు ఇంకా లేవలేదు, పండుకున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూపిస్తున్నాను, అంతా ఎలా ఉందో కదా, చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కాఫీ పెట్టుకొని తాగేద్దామనేసి అయితే పాలు తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నుంచి. 1 కప్ కాఫీ తాగేస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. అంతసేపు కష్టపడిన గంట సేపు, ఎంత 6 గంటలకు లేసాను కదా ఫ్రెండ్స్, 7:15 వరకు 1 గంట సేపు కష్టపడిన కష్టమంతా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. సో మన కోసం కూడా మనం టైం కేటాయించుకునేది ఈ కాఫీ తాగే టైంలోనే ఫ్రెండ్స్. నేనైతే చక్కగా హ్యాపీగా అయితే కూర్చొని చాలా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కానీ కేటాయిస్తాను అనమాట. తాగిన తర్వాత కూడా అలాగే కూర్చోవడం అలా అనమాట. ఇక్కడ చూడండి మంచిగా స్ట్రాంగ్గా బ్రూ కాఫీ అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు కాఫీ తాగాను అనుకోండి, అంతసేపు పడ్డ కష్టమంతా నాకు పారిపోతుంది ఫ్రెండ్స్, తెలియదనమాట. 1 గంట చేసుకునే పని కూడా ఏమనిపించదు అనమాట. మంచిగా 1 కప్ కాఫీ అయితే తాగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంచిగా కలిపేసుకున్నాను అనమాట. మీకు కూడా కాఫీ తాగే అలవాటు ఉందా? ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.
ఇక్కడైతే కాఫీ తాగేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కాఫీ తాగేసి తర్వాత టిఫిన్ ప్రోగ్రాము, పిల్లలకి నీళ్ళు పెట్టడము, స్నానాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.